కాసరపహానేమో 48లో వచ్చిన చట్టం, 1B నేమో 71లో వచ్చిన చట్టం, ధరణినేమో 2020లో వచ్చిన ఆర్ఓఆర్ చట్టం, అది కూడా ఆర్ఓఆర్ చట్టమే. దాని పేరైతే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ 2020. 2020లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ధరణినే ఆర్ఓఆర్ రికార్డుగా ప్రకటించడం జరిగింది. మనం ఒక తేడా గమనించాలి 1Bకి ధరణికి. 1971లో చట్టం వచ్చిన తర్వాత కొత్తగా ప్రతి గ్రామంలో దరఖాస్తులు తీసుకొని ఎవరెవరో యజమానులు గుర్తించి కొత్తగా రిజిస్టర్ తయారైంది 71 చట్టం కింద. కానీ 2020 చట్టం కింద ధరణి తయారవుతున్నప్పుడు మళ్ళీ కొత్త రికార్డు తయారు కాలేదు. ఆర్ఓఆర్ పాత చట్టం కింద 71 కింద తయారైన 1B రికార్డు ఏదైతే ఉందో దాన్నే కొత్త చట్టం కింద ధరణి అని పేరు పెట్టుకొని ఇదే ఆర్ఓఆర్ రికార్డుగా ప్రకటించారు. కొంత ప్యూరిఫికేషన్ జరిగింది, తప్పులు ఉంటే సవరించేసి 1B రికార్డే ఇప్పుడు ధరణిగా రూపాంతరం చెందింది. కానీ మీరు 71 చట్టం కింద కాసరపాని యథాతథంగా 1B కింద మారలేదు. కాసరపాని తయారైనప్పుడు గ్రామాలకు వెళ్ళారు, విచారణ చేశారు, దరఖాస్తులు తీసుకున్నారు, ప్రతి ఫీల్డ్ వెరిఫై చేసి కొత్తగా రిజిస్టర్ రాశారు. 71 చట్టం కింద కొత్తగా రిజిస్టర్ రాశారు. కానీ 2020 చట్టం కింద కొత్తగా రిజిస్టర్ రాయలే. పాత రికార్డు మొత్తం తీసుకొని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పేరుతోటి కొంత రికార్డు ప్యూరిఫికేషన్ చేసుకొని దాన్ని ఆర్ఓఆర్ రికార్డుగా ప్రకటించుకున్నాం. ఈ రోజున ధరణినే ఆర్ఓఆర్ రికార్డు కంప్యూటర్ ద్వారా మనం ఏదైతే ప్రింట్అవుట్ తీసుకుంటామో వాటిని కోర్టులు కూడా అడ్మిట్ చేసుకుంటాయి. అధికారికంగా మనం మళ్ళీ రెవెన్యూ కార్యాలయానికి పోయి మాకు 1B కాపీనో ధరణి కాపీ అడగాల్సిన పని లేదు. మీరు కంప్యూటర్ ప్రింట్అవుట్ ఏదైతే ఉంటుందో అదే ఆర్ఓఆర్ రికార్డుగా చెల్లుబాటు అవుతుంది.